హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు చిన్న చేపల గురుకలతో కర్రీ ఎలా చేయాలో, చిటుక్కని 10 నిమిషాల్లో కర్రీ ఎలా అయిపోవాలో మా అత్తమ్మ చూపిస్తారండి. వీడియోలో చూడండి. మా పొలం నుంచి తీసుకొచ్చారండి. ఇప్పుడు పడతాయి కదా పొలాల్లో. సో అక్కడ గురుకలు తీసుకొచ్చారు చిన్నవి. అది క్లీన్ చేపించాం బయట. ఇప్పుడైతే దీన్ని బాగా వాష్ చేసుకుంటున్నాము మేము. చూడండి మా అత్తమ్మ ఇంత ఈజీనా అంటారు మీరు ఫిష్ కర్రీ చూసారంటే. ఫిష్ కర్రీ రాని వాళ్ళు, ఇలా చిన్న చేపలతో గురకలతో రాని వాళ్ళు ఈ వీడియో చూసారంటే మీకు డెఫినెట్గా క్లారిటీ వచ్చేసిద్ది. మాటలు కాదండి బాబు, నిజంగా చెప్తున్నా. నేను తిన్నాను కాబట్టి చెప్తున్నా. నేను గ్రేవీ ఎక్కువ లేకుండా ఏమంటారు కలుపుకోవడానికి వీలయ్యే విధంగా టేస్టీగా ఉండేటట్టు పాతకాలంలో చేస్తారు కదండి బామ్మలు. ఎక్కువ గ్రేవీ లేకుండా అలా చేస్తారండి. చూడండి, ఇప్పుడు 2 ఆనియన్స్ను, ఒక 2 పచ్చిమిర్చి ఇలాగా వేసుకున్నాము. కష్టపడాల్సిన అవసరం అసలు అంతకంటే లేదండి. కొంచెం గళ్ళుప్పు వేశారు. ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చిన్న గురకలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాం. ఇది ప్యాన్లోకి ఉన్న ఇలా చిన్న డేక్షిలోనే టేస్ట్ వస్తుందంటండి. కొద్దిగా పసుపు, రుచికి తగినంత కారం, దీంట్లో వేరుశనగ నూనె. చూడండి, అప్పటాళ్ళు చెంచాలు స్పూన్లు కాకుండా వాళ్ళకి చేత్తోనే లెక్క తెలిసిద్ది అనుకుంటా కొలతలు, అలాగే వేశారు మా అత్తమ్మ. ఇలా కలిపేదాన్ని బట్టి ఉంటుందంట కర్రీ టేస్టు. మా అత్తమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు, దీంతోనే మనకి టేస్టు, దీంట్లో అన్నీ కరెక్ట్గా మనం చూసుకొని వేసుకోవాలి కలిపేటప్పుడే అన్నారు. ఇలా అన్నీ బాగా మ్యాష్ చేసేసి ఇలా చక్కగా కలిపేస్తున్నారు. నిజంగా అండి, రాత్రి చేసిన ఫిష్ కర్రీ కొద్దిగా ఉంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా కొద్దిగా రైస్ వేసుకొని తిన్నానండి. టేస్ట్ అయితే అసలు ఏమా ఉందండి, సూపర్ అంటే సూపర్గా ఉంది. వాటర్ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేశారు, కరెక్ట్గా ఒక గ్లాస్ వాటర్ని. ఇప్పుడు బాగా ఇలాగా మిక్స్ చేసాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి చూడండి, అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టును, కొద్దిగా ధనియా పౌడర్ అండి, చెప్పడం మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయరండి చేపల కర్రీలో, తెలుసు కదా. కొత్తిమీర ఏమేమి వేస్తారో అన్నీ వేసేసారండి. ఇంకా అసలు తర్వాత ఉప్పు చూసుకుని తక్కువైతే వేసుకోవడం తప్ప ఇంకొకటి చేయాల్సిన పని లేదు. ఫుల్ ఫ్లేమ్లో జస్ట్ ఒక 2 మినిట్స్ పెట్టి, 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి, తర్వాత ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెడితే కర్రీ అయిపోయిందండి. ఇంత టేస్టీగా, ఇంత ఈజీగా నేనైతే అసలు అవాక్కయ్యాను. అత్తమ్మ ఇంత ఈజీ నా చిన్న చేపల కర్రీ అన్నాను నేనైతే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, వాటర్ ఇంకా వచ్చేస్తుంది. అలా ఉందండి అసలు, నిజంగా చాలా అంటే చాలా కమ్మగా ఉంది. అందుకే అంటారేమో రాత్రి చేసి చేపల కర్రీ పొద్దున్న తినాలి అని. నాకైతే ఇది తిన్న తర్వాత తెలిసింది. చాలామంది చిన్న చేపలతో కర్రీ తినరు కదండి. ఇలా చేసుకుని చూడండి, మీరు డెఫినెట్గా తింటారు, బాగా ఎంజాయ్ చేస్తారు మీరైతే. మరి ఇంత టేస్టీగా ఉండే, ఇంత ఈజీగా ఉండే కర్రీ చూపించాను కదండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్స్ చేయండి, కామెంట్స్ చేయండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్లో ముస్లిమ్స్ చేసుకునే బిర్యానీలు అన్నీ ఉంటాయి. షీర్ కుర్మా, సేమ్యాలు, నిథారెస్ సేమ్యా అన్నీ చూడండి ఫ్రెండ్స్. ఫాలో అవ్వండి మా ఛానల్ని. చూసారు కదండి, నోరు ఊరుతుంది కదండి మీరు కూడా. అయితే ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా చిన్న గురుకులు తెచ్చుకున్నప్పుడు ఈ స్టైల్లో చేసుకోండి. అసలు పొయ్యి దగ్గర గంటలు ఉంచాల్సిన అవసరం లేదు. టేస్ట్ కూడా రెట్టింపు అయిపోతుంది. లాఫీస్ ఫ్రెండ్స్.